హలో నమస్తే, నేను మీ అలం సాయి కృష్ణ. ఓ ఫేమస్ సాంగ్ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అనే సాంగ్ వినే ఉంటారు. ఎస్, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు, భవిష్యత్తు వేరు, భవిష్యత్తు అంతా అమ్మాయిలదే హవా. నేను చాలాసార్లు చాలా క్లాసుల్లో ఇప్పుడున్న సినారియోని బట్టి చెప్తూనే ఉంటా, ఫ్యూచర్ అంతా అమ్మాయిలదే భవిష్యత్తు అండి. ఎందుకోసమంటే గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు. అమ్మాయిలు కూడా ప్రతి రంగంలో అబ్బాయిలతో సరి సమానంగా ఒక్కింతకు ఆలోచిస్తే అబ్బాయిల కంటే ఎక్కువగానే పోటీ పడుతూనే ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ ఇష్యూస్ మీ కళ్ళ ముందే ఉన్నాయండి. ఒకటి, సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగిన సమయంలో భారతదేశం తరపున లీడ్ చేసిన లేడీ సింహాలు వీళ్ళిద్దరు. అట్లాగే నిన్న రాత్రే మీరందరూ కూడా వరల్డ్ కప్ చూసే ఉంటారు. ప్రపంచమంతా ఒక సైడే ఉండే ఏంటి, భారతదేశపు అమ్మాయిలు కప్పును పొందుతారా లేదా అంటే జగజ్జేతలుగా, ప్రపంచ విజేతలుగా నిలబడడం అనేది జరిగింది. ఒకప్పుడు అమ్మాయిల్ని వంటింటి నుంచి బయటకు పంపించే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఏ మూలనైనా అంతరిక్షం వరకు అమ్మాయిలదే హవాగా నడుస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక హోప్ తోటి ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క అమ్మాయి వీళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఆటే కావచ్చు, పాటే కావచ్చు, మాటే కావచ్చు, నీ చదివే కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచంలో ఇప్పటికి ఎంతోమంది ఇట్లాంటి విజేతలు బయటకు రావడం అనేది జరిగింది. నువ్వు తలుచుకుంటే రేపొద్దున నువ్వు కూడా బయటకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ రంగాన్ని నువ్వు చూజ్ చేసుకున్నా నీ సంకల్పంతో ముందుకెళ్ళు. సొసైటీలో ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ నిన్ను ఇంపాక్ట్ చేసినా వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యే శక్తి నీలోనే ఉంటుంది. ఈ జగత్తుకు అసలు శక్తి నీవే. కావున ఆ శక్తిని బయటకు తీసుకొచ్చి ప్రయత్నంతో గట్టిగా పోరాడు. తప్పకుండా ఏదో రోజు ప్రపంచం నీ వైపు చూసే అవకాశం అనేది ఉంటుంది. అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా వాళ్ళ వైపే నడుస్తున్న ఈ తరుణం ఒక్క మాట వాళ్ళకి చెప్పండి, మీ వెనకాల మేమున్నాం, మీరు ముందుకు వెళ్ళండి అని ఒక కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేపియండి. వాళ్ళు తప్పకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అయితే ఉంటుందండి.